పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని వధూవరులకి ఎందుకు చూపిస్తారు, దాని వెనుకున్న పురాణ కథ ఏంటో తెలుసుకుందాం. ఇక అరుంధతి దేవి మంచి భర్త కావాలని శివుడి దగ్గర వరం కోరుకుంటుంది. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు కూడా చేస్తుంది. ఇంకా యజ్ఞగుండంలో దూకే ముందు ఎవరు భర్త కావాలని కోరుకుంటే వారిని భర్త అవుతారని శివుడు చెప్తాడు. దాంతో వశిష్ఠుడు తన భర్త కావాలని తలుచుకొని యజ్ఞగుండంలో దూకుతుంది. అరుంధతిగా జన్మించాక వశిష్ఠుడితో వివాహం జరుగుతుంది. అరుంధతి వశిష్ఠులు ఆదర్శ దంపతులు, ధర్మ స్వరూపులు, ఒకరిని ఒకరు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అరుంధతి పరమ పతివ్రత, వశిష్ఠుడినే వరించింది. ఆయన సేవలోనే ఉంటుంది. పార్వతి పరమేశ్వర్లు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మదేవతలు ఏదైనా కారణం చేత విడిపోయి కలిసారేమో కానీ అరుంధతి వశిష్ఠులు ఎప్పుడు కలిసిమెలిసి ఉండడమే తప్ప ఎప్పుడూ విడిపోలేదు. పార్వతి పరమేశ్వర్లు కూడా ఆఖరికి అరుంధతి వశిష్ఠులను పూజించారు. అంతటి వారిని ఆదర్శంగా తీసుకొని అన్యోన్యంగా ఉండాలని అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు.